జయ శ్రీమన్నారాయణ. ఇంకా తగ్గించిన పట్రాయణ సీతారామ సంగీత పాఠశాలలో విద్యను అభ్యసించి అన్నమాచార్య సంకీర్తనలు, రామదాసు చక్కనైనటువంటి సంకీర్తనని సీతారాముల యొక్క వసంత నవరాత్ర మహోత్సవాలలో అంతర్భాగంగా మనం అడగగానే వారిక్కడికి విచ్చేసి స్వామివారికి వారి గానామృతాన్ని నాద నీరాజనంగా సమర్పించినందుకు ఆలయం తరపున వారికి వేద ఆశీర్వచనాన్ని అందజేయడం జరుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి సంకీర్తనలు మనకు అందించినందుకు శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం అని భగవంతుడికి 9 విధాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి మార్గం ఏది అంటే సంకీర్తన. రామదాసు, అన్నమయ్య, మీరాబాయ్, విఠలదాసు ఇలా ఎంతోమంది భగవన్నామాన్ని సంకీర్తనలలో చెప్పి వారు మోక్షాన్ని పొందినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తనలు ఈరోజు వాళ్ళు మన ముందు సమర్పించుకున్నారు భగవంతుడికి. వారికి మనం చేయవలసింది ఏమిటి? 2 చేతులతో కరతల ధ్వని చేసి వాళ్ళకి అభినందనలు మీరు తెలుపుతారు. ఆలయం తరపున, కమిటీ సభ్యుల తరపున అర్చకముఖంగా వారికి అక్షతల రూపంలో ఆశీర్వచనాన్ని అందజేయడం జరుగుతుంది. చప్పట్లు పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. ఎందుకంటే సాలూరు ఊరు రసాలారు ఊరు అని చెప్పి పెద్దలు చెప్పారు. రసాలు పలికించే ఊరు కనుక సంగీతంలో చాలా నిష్ఠ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక దాన్ని ఆస్వాదించాలి. అక తదుపరి కార్యక్రమంలో మనకి సంకీర్తన గానామృతం మీ నాద నీరాజనం ఇక్కడితో సంపూర్ణమైంది. అనంతరం నృత్య కార్యక్రమం పూర్ణిమ గారి తాలూకా శిష్య బృందం చేత నృత్య కార్యక్రమం పిల్లలందరి చేత కూడా చేయించడం జరుగుతుంది. అది కూడా ఆస్వాదించండి, ఆనందించండి. ముందు ఆశీర్వచనం అయ్యాక వాళ్ళందరికీ కూడా దేవస్థాన ఆలయం తరపున వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కానుకొని సమర్పించడం జరుగుతుంది. ఓం శతమానం భవతి శతాయత్ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం శత సంవత్సరం దీర్ఘమాయుః. వచ్చే సంవత్సరం మీరు పూర్తి ఎక్విప్మెంట్స్తో స్వామివారి ఉత్సవంలో మీరు పాల్గొనేటట్లుగా ఆ అనుజ్ఞ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. అలా లేచి నించుంటే మీకు స్వామివారి తలక శేష ప్రసాదం రూపంలో ఆ చిత్రపటాన్ని మీకు చేయడం జరుగుతుంది. అబ్బా ఫోటో తీవా, ఫోటోలు ఇచ్చేటప్పుడు తీయండి. పాప ఏంటంటే సపరేట్ ఫోటో తీ స్ట్రైట్గా.